Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈరోజు మనము ఈ పిల్లలకి వచ్చే పళ్ళ సమస్యల గురించి తెలుసుకుందాము. ఇందులో పిల్లలకి 5 ఏళ్లలో పిల్లలకి ముఖ్యంగా ఉండే పెద్ద సమస్య ఏంటి అంటే పిప్పి పళ్ళు. ఈ పిప్పి పళ్ళ మీద అంటే ఏంటి అంటే ఒక రకంగా మన పళ్ళ మీద ఎనామిల్ అనే ఒక చక్కటి రక్షణ కవచం ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పిల్లలందరికీను పెద్దవాళ్ళకు కూడాను ఆ పంటి మీద ఒక పొరలాగా ఉంటుంది. ఇది ఎంత గట్టిది అంటే ఈవెన్ మన ఎముకల కన్నా కూడా చాలా గట్టి పొర. మరి అయితే ఈ పొర ఇంత గట్టి పొర కూడాను చాలా సులభంగా కరిగిపోతూ ఉన్నది ఈనాటి పిల్లలకి. మరి ఎందుకు అంటే ఇది యాసిడ్ల వల్ల ఈ పంటి మీద ఉండే ఈ గట్టి రక్షణ కవచం కూడాను కరిగిపోతుంది. మరి పిల్లలు నోట్లో యాసిడ్లు ఎందుకు వస్తాయి? వాళ్ళేమో యాసిడ్ లాంటివి ఏమీ తాగరు కదా అనే అనుమానం మనందరికీ వస్తుంది కదా. మనం తినే ఆహార పదార్థాల్లో పెద్దగా యాసిడ్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ పిల్లలు చాలా కామన్గా తీపి పదార్థాలు తింటూ ఉంటారు, అలాగే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అలాగే ఈ ఐస్ క్రీమ్లు తింటూ ఉంటారు, చాక్లెట్ లాంటివి తింటూ ఉంటారు. అలాగే ఇంట్లో అయినా తీపి పదార్థాలు తిన్నా కూడాను చాలాసేపు నోట్లో ఆ తీపి ఉండిపోతుంది. ఆ తీపి ఉన్నప్పుడు మన నోట్లో ఎనరోబిక్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఏంటంటే ఏదైనా తీపి పదార్థం అలాగే ఉండిపోయినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేవి దాని మీద పనిచేసి తిన్న పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ని లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తుంది. ఈ లాక్టిక్ యాసిడ్గా మారినది యాసిడ్ కాబట్టి అది దానివల్ల ఇక్కడ పళ్ళ మీద ఉండే ఎనామిల్ అనే పొర మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అంటే పిల్లలకి ఈ వేరే ప్రత్యేకించే యాసిడ్లు పదార్థాలు అవి తీసుకోక్కర్లేదు. వాళ్ళు మామూలుగా తినే ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు ఇలాంటివి ఇక్కడే నోట్లోనే ఉండిపోవడం వల్ల ఈ యాసిడ్స్ అనేవి వచ్చి పంటి మీద ఉండే ఎనామిల్ని దెబ్బతీస్తాయి. ఎప్పుడైతే ఈ రక్షణ కవచము ఎనామిల్ అనే రక్షణ కవచము మొత్తం పోతుందో పళ్ళల్లో గుంటలు ఏర్పడడం మొదలవుతాయి. అలాగే పదే పదే పళ్ళల్లో ఇరుక్కుని మనం తినే ఆహార పదార్థాలు ఇరుక్కొని ఇంకా ఆ గుంటలు పెద్దవవుతూ ఉంటాయి. అలాగే ఆ లోపల నర్వ్స్ అనేవి ఉంటాయి. ఈ నర్వ్స్కి మనం తిన్న ఆహార పదార్థాలు తగిలినప్పుడు లేదా గట్టిగా ఏదైనా నమిలినప్పుడు వెంటనే పళ్ళల్లో జివ్వుమని నొప్పి రావడము, దాంతో ఏది సరిగ్గా నమ్మలేకపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇవి ఒక రకంగా ఈ మధ్యకాలం పిల్లలకి తెచ్చిపెట్టుకున్న సమస్యనే. ఎందుకంటే మనం పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని రకరకాల చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు ఇలాంటివి పెడుతూ ఉండి వాళ్ళు పొద్దుస్తమానం ఇవి తింటూ ఉండడం వల్ల పళ్ళు శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ పిప్పి పళ్ళు అనేవి వస్తున్నాయి. ఒక రకంగా ఈ సమస్య చాలా పెద్దదే. ఎందుకంటే ఏదో కొద్ది మందికి అని అనుకునేరు. కానీ మన దేశంలో ఒక సర్వే ప్రకారము దాదాపు ప్రతి 3 ఒక పిల్లాడికి కనీసం ఒక పన్నన్న పిప్పి పన్ను ఉంది. అయితే నాకు దగ్గరకు వచ్చే వాళ్ళు నేను కొంతమందిని చూస్తుంటాను. మొత్తం ఈ సైడ్ ఉండే 2 పళ్ళు, ఇటుపక్క పళ్ళు 2 పళ్ళు, ఇటుపక్క 2 పళ్ళు కూడాను మొత్తం పిప్పి పళ్ళు అయిపోయి పిల్లలు అసలు ఏది నమ్మలేరు. ప్రతిదాన్ని కూడా ఆహార పదార్థాలు నమలాలనేటప్పటికీ నమలకుండా ఈజీగా మింగేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మన కడుపులో పళ్ళు ఉండవు. ఈ మనం తిన్న వస్తువుల్ని డైజెస్ట్ ప్రాపర్గా గ్రైండింగ్, కట్టింగ్ ఇట్లాంటివి చేయడానికి మరి కడుపులో లేని పళ్ళు ఇక్కడే ఉంటాయి కదా. మరి వీటిని నమలలేకపోతే సరిగ్గా నమలకుండా మింగడం వల్ల అజీర్తి రావడము, విపరీతంగా అసిడిటీ రావడము, లేకపోతే వాళ్ళ మోషన్స్ అనేవి విరేచనాలు అనేవి సరిగ్గా కాకపోవడము, లేకపోతే ఒక్కొక్కసారి రకరకాల ఇన్ఫెక్షన్లు ఈజీగా కడుపులోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి రకరకాల పొట్ట సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పొట్ట సమస్యలు రావడానికి అతి ముఖ్యమైన కారణము ఈ సరిగ్గా పళ్ళు లేకపోవడమే అనేది. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వీలైనంత వరకు పిండి పదార్థాలు, తీపి పదార్థాలు తక్కువ తినాలి. అలాగే ఒక ఫిక్స్డ్ టైంలలో తిన్న వెంటనే నోరు నీళ్లతో పుక్కిలించుకొని ఉమ్మేయాలి. చిన్నపిల్లలు చేయలేరు అనిపిస్తే మీరు ఆ పళ్ళతో ఏమైనా గట్టిగా రుద్దేస్తే సరిపోతుంది. తర్వాత ఉమ్మేయమంటే వాళ్ళే ఉమ్మేస్తారు. మామూలుగా అయితే నీళ్లతో పుక్కిలించుకోవడం అనేది 3 ఏళ్ళు దాటిన పిల్లలు మనం వాళ్ళకి చూపించి చేపిస్తే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించగలరు. కాబట్టి
పళ్ళు బాగా ఏది తిన్నా కూడాను వితిన్ 5 మినిట్స్లో పళ్ళు బాగా పుక్కిలించుకొని నీళ్ళతోటి పుక్కిలించుకొని ఉమ్మేస్తే చాలా వరకు ఈ పిండి పదార్థాలు లాంటివి ఏవి ఇరుక్కోకుండా ఉంటాయి. అలాగే ఏమన్నా ఇవి గుంటలు పడిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరలోని పిల్లల దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ సలహా మీద వాటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. కొంతమంది ఉంటారు, ఇవి పాలపళ్ళే కదా, 5 ఏళ్ళకి 7 ఏళ్ళకి ఊడిపోతాయి కదా, వీటికి ట్రీట్మెంట్ ఇప్పించేది ఏంట్లే అని. కానీ ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, పళ్ళల్లో ఇలా పిప్పి పళ్ళు వచ్చి గుంటలు పడిపోయి ఉంటే వాడికి ప్రతిరోజు పూట కూడా ఏది తినాలన్నా కష్టమే. మరి అలాంటప్పుడు వాళ్ళకి సరైన పోషకాలు కూడా అందవు కదా. కాబట్టి ఏమైనా సిమెంటింగ్ అవి చేయాలి అని కనుక ఒకవేళ మీ దంత వైద్యులు చెప్పినట్టయితే ఏం భయపడకుండా, వద్దులేని పోస్ట్పోన్ చేయకుండా డాక్టర్ సలహా మీద పిల్లలకి ఆ సిమెంటింగ్ చేయించి ఈ పిప్పి పళ్ళకి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. తద్వారా అది పిల్లలకి ఈ పళ్ళ సమస్యే కాకుండా వాళ్ళ పొట్ట సమస్యలు అలాగే పోషకాహార సమస్యలు రాకుండా కూడా నివారించుకోవచ్చు.